హాయ్ ఫ్రెండ్స్. మొన్న వీడియోలో కిందున్న గార్డెన్ అన్నీ చూపించాను కదా! చూసారు కదా మీరు. మీకెంతో నచ్చుంటదనుకుంటున్నాను ఆ వీడియో. ఈరోజు టెర్రస్ మీదున్న నాకెంతో ఇష్టమైన టెర్రస్ గార్డెన్, వెజిటబుల్ గార్డెన్, మనందరికి ఇష్టమైన వెజిటబుల్ గార్డెన్ చూపిస్తాను. అందరూ చూడండి. వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఇక్కడి నుంచి నా వెజిటబుల్ గార్డెన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఈ వైట్ డ్రమ్స్‌లో పెట్టుకున్నాను చూడండి. స్మాల్ డ్రమ్స్‌లో ఆగాకర ఇది. ఫస్ట్ టైమ్ అండి వేయటము ఆగాకర. హెల్త్‌కి చాలా మంచిదని జెప్పారు. అందుకని 10 ప్లాంట్స్ బెట్టుకున్నాను. ఇదిగోండి కాయ. ఎంత క్యూట్‌గా ఉందో. ఇక్కడ వచ్చేసి నేతి బీరండి ఇది. నేతి బీర చాలా కాయలు కాసున్నాయి. దీన్ని దీన్ని మటుకు సీడ్ కోసం వదిలిపెట్టేసాను. ఇది లాంగ్ బీన్స్. ఈ పెయింట్ బకెట్స్ ఇవి నేనే పెయింట్ చేశానండి. లాంగ్ బీన్స్ ఏసుకున్నాను. ఇక్కడ సపోటా, మ్యాంగో ఇవి ఉన్నాయండి. చూడండి ఇది నా బోన్సాయి 12 ఇయర్స్ బోన్సాయి అండి. ఇదిగో సపోటా చాలా కాపు కాస్తుంది. స్మాల్ పాట్‌లో ఉంటే నేను కొంచెం దాంట్లో పెట్టుకున్నాను. మెష్ ఏయించుకున్నానండి. 10 ఇయర్స్ అయింది. కోతులు రాకుండా ఫుల్‌గా ఒక వింగ్ అంతా మెష్ అన్నీ పెట్టిచ్చేసుకున్నాను. ఇది ఈ బెడ్ అంతా వంగ చెట్లేసుకున్నాను. ఇదిగో చూడండి. గ్రీన్ లాంగ్ వంగండి ఇది. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి గూడా. చూడండి అన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారుగా ఇది గూడా పెద్ద వంకాయ అండి. ఈ బెడ్ అంతా బెండేసుకున్నాను. ఇదంతా సెకండ్ క్రాప్ అండి. బాగా పెరిగిపోయినాయి. అన్నీ కట్ జేశాను. మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాయలొస్తా ఉన్నాయి. ఇదొచ్చి గ్రాఫ్టెడ్ టమాటో. చాలా పెద్ద సైజు కాయలు కాస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సార్లు హార్వెస్ట్ చేశాను దీన్ని. మొన్నే హార్వెస్ట్ చేశానండి దీన్ని. ఇదిగోండి పక్కనున్న మిర్చి ఏసున్నాను. మిర్చి గూడా చాలా బాగొచ్చినాయి. ఇది గూడా గ్రాఫ్టెడ్ మిర్చి. 10 ప్లాంట్స్ ఇచ్చారు. ఇది కారం తక్కువగా ఉంది. చాలా షైనింగ్‌గా ఉన్నాయండి ఇవి. ఇవి సన్న మిర్చి కానీ చాలా కారం అండి. చాలా ఘాటు. కొన్ని పండు మిర్చిలాగా అదే వదిలేస్తున్నాను. ఎర్రంగా అయిన తర్వాత అదే మిరప్పొడి చేయిస్తామని, రెడ్ చిల్లీ చేయిస్తామని కొన్ని వదిలేస్తున్నాను. గ్రో బ్యాగ్స్‌లో గూడా కొన్ని పెట్టుకొనున్నాను. ఇక్కడ అరటి, జామ, తైవాన్ జామ అవి వేసుకొనున్నాను. తైవాన్ జామ గూడా క్రాప్ అయిపోయింది. ఇంగ నెక్స్ట్ ప్రూనింగ్ జేస్తే మళ్ళీ ఇగురు పెట్టుకొనొస్తది. చాలా కాసిందండి ఈ చిన్న మొక్క. ఇక్కడ కొంచెం డౌన్‌లో ఇంకో గార్డెన్ ఉందండి. ఇక్కడంతా పోయినసారి తోటకూర అన్నీ వేసాను. అన్నీ కాపు అయిపోయి ఉంది. ఇది దానిమ్మ. చిన్న కాయ వస్తదండి. కాపోతే పూత ఎక్కువగా వస్తుంది. దీన్ని ఫ్యూచర్‌లో బోన్సాయి చేద్దాం అనుకుంటున్నాను. ఇది పనస, ఆహ్, జామ చెట్టు, వాటర్ యాపిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ యాపిల్ 2 సార్లు కాసినాయి. కానీ కోతులు తినేసాయండి. ఇది లింగాక్షి నారు. ఇంక 2 డేస్‌లో వెయ్యాలి. ఇక్కడే మళ్ళీ గ్రో బ్యాగ్స్‌లో కొన్ని మిరప వేసుకొనున్నాను. ఎక్కువ మిరప నారు వేసుకొనున్నాను. బాగా మనకవసరం అని జెప్పి. ఇక్కడంతా వంగ చెట్లేసుకున్నాను. గ్రో బ్యాగ్స్‌లో ఫుల్‌గా వంకాయ చెట్లు. అన్ని రకరకాలుండయి. డ్రిప్ సిస్టమ్ గూడా పెట్టుకోనున్నాను. సో, ఈజీగా ఉంటది అని జెప్పి మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టుకోనున్నాను. చూడండి మొత్తం డ్రిప్పు.
పాలినేషన్ కోసం ఇవి ప్లాంట్స్ పేరు గుర్తుకు రావటం లేదు. యెల్లో, రెడ్. ఈ మటుకు గుత్తులు గుత్తులుగా భలే కాస్తాయండి. అసలు ఎన్ని సార్లు హార్వెస్ట్ చేశానో నాకే గుర్తులేదు. ఎక్కువ ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికీ రిలేటివ్స్‌కి పంపిస్తుంటాను. చూడండి ఇక్కడ 2 అందమైన వైలెట్ క్యాబేజీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నా హార్వెస్టింగ్ వీడియోలు ఉంటాయి చూడండి. వంకాయల హార్వెస్టింగు. తప్పక చూడండి నెక్స్ట్ వీడియోలో. చూసారండి నా వెజిటబుల్ గార్డెన్‌ని. మీకందరికీ నచ్చుంటదనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నమస్తే.